మీరు అన్నారు అందులో అంటే ఏదైతే జీవో జారీ చేసిరో కమిషన్ ఏర్పాటు చేస్తూ వాళ్ళకి పెట్టినటువంటి టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్ ఏవైతున్నాయో అందులోనే ఆ బరాజ్లో ఆ పిల్లర్ కుంగిపోవడానికి కారణమైనటువంటి అంశాన్నే ప్రస్తావనకు లేకుండా ఈ కమిషన్ వేసిర్రు దీనికే అసలు వాల్యూ లేదని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. అంటే వాళ్ళేం చెప్తా ఉన్నారంటే ఆ బ్యారేజ్ కట్టడానికి సరిగ్గా నిర్మాణ లోపము, ప్లేస్ సెలక్షను, అలాగే మెయింటెనెన్స్ లేకపోవడము, ఇవన్నీ ఏవి లేకపోవడం వల్లనే అది ఏర్పడింది. దానికోసమే మేము ఈ కమిషను, ఈ విచారణ, సిబిఐ చేస్తామంటున్నారు. ఒకవేళ మీరేం తప్పు చేయనప్పుడు బీఆర్ఎస్ పార్టీ సిబిఐ చేస్తుంటే ఎందుకు మీరు భయపడతా ఉన్నారు? ఎందుకు మీరు దాన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు? సిబిఐకి భయపడడం లేదు, ఈడీకి భయపడడం లేదు, డిఆర్ఐకి భయపడడం లేదు. మేము దాని గురించి కాదు. మేము తెలంగాణ రైతుల గురించి భయపడతలేము. వాళ్ళ రైతుల గురించి బాధపడుతున్నాం. తెలంగాణలో 55 సంవత్సరాలు తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి బాధపడుతున్నాం. రేపు మన కళ్ళ ముందరనే తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటాను పక్క నుండి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు తీసుకుపోతున్నాడు. మా కళ్ళ ముందరనే తీసుకుపోతున్నాడు. ఇక్కడున్న తెలంగాణ బిడ్డను, పాలమూరు బిడ్డను అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కళ్ళప్పగించి వాళ్ళకే సహకరిస్తున్నాడు అనే విషయంలో బాధపడుతున్నాం మేము. అంతే తప్ప సిబిఐయో, ఈడీఓ, జైలో, ఈలో వీటన్నిటికీ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఏదో రాత్రి డబ్బులు బాగా ఉంటే పెట్టిన పార్టీ కాదు ఇది. లేకపోతే మనకు రాజకీయాలు చేద్దామని సరదాగా పెట్టిన పార్టీ కాదు ఇది. ఒక ప్రాంతం అనాదిగా వందల సంవత్సరాల నుంచి అన్యాయానికి గురైంది కాబట్టి ఆ అన్యాయాలకు వ్యతిరేకంగా, అన్యాయాలను నిరసిస్తూ రాజ్యాంగబద్ధంగా ఆనాడు మహాత్మా గాంధీ గారు దండి సత్యాగ్రహం ఎట్లయితే నడిపించిండ్రో, సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ఎట్లయితే నడిపించిండ్రో, ఆ విధంగా రాజ్యాంగబద్ధంగా రక్తపాతం లేకుండా నడిపించి ఒక రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీకి అది ఏమంటారు, ఇలాంటి సిబిఐలు, ఈడీలు అవన్నీ ఏదో చేస్తాయనైతే బీఆర్ఎస్ పార్టీ భయపడడం లేదు. మా పాయింట్ అంటే ఏంటంటే నిజంగా తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది. ఈ సిబిఐ కేసు పెట్టి ఇప్పుడు పిల్లర్ నెంబర్ 7, బ్లాక్ నెంబర్ 7, పిల్లర్ నెంబర్ 20ని ఇప్పుడు రిపేర్ చేయకుండా వదిలేస్తారు. మీరు అన్నారు నాణ్యత లోపం అన్నారు. నిజంగా శంకర్ గారు ఒకసారి ఆలోచించండి. నాణ్యత లోపం అంటూ ఉంటే ఇప్పుడు కూడా ఫుల్ పోతుంది. నేను మొన్ననే సిర్పూర్ నుంచి హైదరాబాద్ 10 లక్షల పైన క్యూసెక్ల వాటర్ పోతుంది. నిజంగా నాణ్యత లోపం ఉంటే ఇప్పుడు కూలిపోవాలి, సుందిల్లా అన్నారం కూలిపోవాలి. అదేవిధంగా మేడిగడ్డలో అన్ని పిల్లర్లు కూలిపోవాలి. ఎందుకంటే ఆ పిల్లర్స్ ద్వారానే వాటర్ పోతుంది కదా. ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు ఆన్ రికార్డు అసెంబ్లీలో చెప్పారు ఏమని, 3 బ్యారేజీలు కుంగిపోయినాయి, కూలిపోయినాయి అని చెప్పేసి. ఇరిగేషన్ మంత్రి గారు అదే మాట చెప్పారు, ముఖ్యమంత్రి గారు అదే మాట చెప్పారు. మరి కుంగిపోతే కూలిపోతే మరి కన్నెపల్లి పంపస్ ఎట్లా పనిచేస్తుంది? ఎందుకు మరి వాటర్ అంతా పోతుంది? ఇప్పుడు అన్ని పోవాలి కదా, ఫిజికల్ స్ట్రక్చర్స్ అన్ని పోవాలి కదా. ఎందుకు పోవట్లేదు అవన్నీ కూడా? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూలిపోయిందని చెప్పిందా? కుంగిపోయిందని చెప్తే ఎందుకు పోలేదు? 5 సంవత్సరాలు, 500 సంవత్సరాల్లో ఎన్నడూ రానంత వరదను తట్టుకున్న ఈ బ్యారేజ్లు కేవలం 25,000 క్యూసెక్కులు. 500 సంవత్సరాల్లో అత్యంత ఎక్కువ వరద వచ్చింది 29,50,000 క్యూసెక్కులు. 29,50,000 క్యూసెక్కులను తట్టుకున్న ఈ 3 బ్యారేజీలు కేవలం 25,000 క్యూసెక్కులు వచ్చి, అది కూడా సాయంత్రం 6:30 ఒక్కటే పిల్లర్ కుంగిపోయింది. ఎందుకు కుంగిపోయింది? దాని మీద చర్చ జరగాలి. నా పాయింట్ మొదటి నుంచి అదే చెప్తున్నాను నేను. ఆ పిల్లర్ నెంబర్ 20 చుట్టూ దింపాలి, కానీ పిల్లర్ నెంబర్ 20 చుట్టూ తిప్పకుండా దాని చుట్టూ పీసీ గోస్ కమిషన్ అనే అడ్డుగోడ, ఆ అడ్డుగోడలో అందరూ అసలు విషయానికి పోకుండా 100 మందిని మీరు అఫిడవిట్లు పెట్టండి. అఫిడవిట్లు నువ్వు అడిగే ప్రశ్న ఏంటి, వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటి? నిన్న మీరు అఫిడవిట్ గురించి గుర్తు వచ్చింది నాకు. వి ప్రకాష్ గారు నిన్న ఇదే స్టూడియోలో మేము డిస్కస్ చేసినప్పుడు ఆయన నేను 3 సార్లు అఫిడవిట్ ఇచ్చిన, నేను కొన్ని విషయాలు చెప్పినా, ఆ విషయాలను కొన్ని అఫిడవిట్ రూపంలో కూడా ఇచ్చిన, నేను చెప్పినటువంటి ఏ విషయం అందులో లేదు అని చెప్పేసి ఉండదు. అది కొరకు నేను చెప్తున్నా, పీసీ గోస్ కమిషన్కు ఒక గుర్రానికి ఏ విధంగా అయితే మనం కళ్ళకు గంతలు కట్టి గుర్రం ఎప్పుడు కూడా స్ట్రైట్గానే చూడాలంటాం. మీరు ఊర్లలో జట్కా బండ్లు ఉంటాయి. అవును, జట్కా బండ్లు గుర్రం ఉంటుంది. గుర్రానికి లెఫ్ట్ రైట్ ఇట్లా కట్టేస్తారు. సో గుర్రం ఎప్పుడు ఇదే దారిలో చూపిపోతుంటుంది. ఆ దారి ఏదో చెప్పి కళ్ళకు గంతలు కట్టి నువ్వు ఇట్లనే చూడాలి, ఇంకా వేరే మార్గం చూడడానికి లేదు. ఆయన ఇంత పెద్ద జడ్జి అయినా కావచ్చు, కానీ నువ్వు ఆయనకు కాళ్ళు చేతులు కట్టేసి నువ్వు ఇట్లనే చూడాలంటే ఎట్లా చూస్తాడు ఆయన? ఇంకా వేరే విధంగా పోడు. వి ప్రకాష్ కానీ ఇంకా చాలామంది చెప్పిన విషయాలు వాటి మీద ఎవ్వరు కూడా ఎందుకంటే తెలంగాణలో నీట్ల గురించి మాట్లాడుతున్నటువంటి అతి తక్కువ మందిలో, అతి కొద్ది మందిలో వారు ఫస్ట్ వరుసలో ఉంటారు. అవును, కరెక్ట్. విద్యాసాగర్ రావు గారు వీళ్ళందరూ కొంత అవగాహన ఉన్నటువంటి వాళ్ళు. 7 సంవత్సరాలు తెలంగాణలో వాటర్ కమిషన్ చైర్మన్ కూడా చేసిరాడు, జలవనరుల అభివృద్ధి సంస్థకి చైర్మన్ గా పనిచేశారు. సో అలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్ విషయాలు కూడా రిపోర్ట్ లో లేకపోతే దీన్ని
ఎట్లా చూడాల్సి ఉంటుంది దీన్నే మనం సైంటిఫిక్ లాంగ్వేజ్లో సెలెక్టివ్ పర్సెప్షన్ అంటాం. సెలెక్టివ్ పర్సెప్షన్ అంటే నాకు ఇష్టమైన దాన్ని నేను చూస్తాను, నాకు ఇష్టమైన దాన్ని నేను మీరు 100 చెప్పండి 100 రాసి నాకు ఇష్టమైన సబ్కాసును అప్నాకరం అన్నట్టుగా నాకు ఇష్టమైన దాన్ని నేను చూస్తాను. నాకు కేసీఆర్ మీద బురద చల్లడం అనేది నా ఇంటెన్షన్. కేసీఆర్ మీద బురద చల్లడం నా ఇంటెన్షన్ అయినప్పుడు నేను నా కేసీఆర్ మీద ఎవరెవరైతే నెగిటివ్గా ఇస్తారో, బీఆర్ఎస్ మీద ఎవరైతే నెగిటివ్ ఇస్తారో దాని మీదనే నేను ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్కు ఫేవరబుల్ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ అఫిడవిట్లో తీసుకుంటాను, మిగతా వాళ్ళని తీసుకోను అంతే. మీరు అంటున్నారు కేసీఆర్ మీద బురద చల్లడం కక్ష సాధింపులో భాగంగానే ఇదంతా జరుగుతుంది అనేది మీరు అనేది మాట. అదే కక్ష సాధింపు కనుక మాకు ఉంటే ఎవరికైనా ఎప్పుడో కేసీఆర్ని అరెస్ట్ చేసేవాళ్ళమని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నా అసెంబ్లీలో చెప్పారు. కక్ష సాధింపు ఇప్పుడు ఇది ఓన్లీ బిగినింగ్ అంటున్నా కదా, వాళ్ళు ఇప్పుడు దానికి చాలా కేర్ఫుల్. అందుకొరకే మీరు మొదట ఇంట్రొడక్షన్ మీ వ్యూవర్స్కి అందరికి మీరు ఇంట్రొడక్షన్ ఒక 2 నిమిషాలు మాట్లాడినారు. మీరు మాట్లాడిన దాంట్లో నేను కొన్ని హైలైట్స్ మీరు పర్మిట్ చేస్తే నేను అప్పుడు మీరు ఏం చెప్పారు? మొట్టమొదట 2023 సంవత్సరంలో కాళేశ్వరం అనేది పెద్ద కుంభకోణం, అదేవిధంగా లక్షల కోట్ల అవినీతి జరిగింది అని అన్నారు. ఆ విషయం చెప్పుకుంటూ వచ్చింది గంగాపురం కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కుమార్. వీళ్ళు ముగ్గురు ప్రధానమైన పాత్ర వహించారు. 2023 అక్టోబర్ 21 నాడు కాళేశ్వరంలో పిల్లర్ నెంబర్ 20 కుంగిపోయినప్పుడు కేంద్ర జలవనరుల శాఖకు, సెంట్రల్ వాటర్ కమిషన్కు లెటర్ రాసింది గంగాపురం కిషన్ రెడ్డి. అసలు ఎవరు రాయాలి, ఎవరు రాశారు? జి కిషన్ రెడ్డి రాసిండు. ఎవరు రాయాలి? అప్పుడున్న ముఖ్యమంత్రి రాయాలి, లేకపోతే అప్పుడున్న ఇంజనీర్ రాయాలి, వేరే వాళ్ళు ఎవరో రాయాలి. సో జి కిషన్ రెడ్డి రాస్తాడు. ఇది స్వతంత్ర భారతంలో ఇంతకన్నా ఘోర విపత్తు లేదు అని. యాక్చువల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంటే అదే సంవత్సరం జూన్ నెలలో తియస్తా అనే ఒక ప్రాజెక్టు కొట్టుకొని పోయింది ఉత్తరాఖండ్ సిక్కిం బార్డర్లో. ఓకే, కొట్టుకొని పోతే అక్కడికి ఎన్డీఎస్ఏ పోలే, ఏ కిషన్ రెడ్డి రాలే, ఏ జలవనరుల శాఖ పోలే, ఎవరు పోలే, ప్రాజెక్ట్ కొట్టుకొని పోయింది మొత్తం ఎవరు మాట్లాడలేదు. రైట్. సో కిషన్ రెడ్డి రాస్తాడు ఇది ఘోర విపత్తుగా పరిగణించాలని. అయిపోయింది. దాని తర్వాత అధికారం బదలాయింపబడుతుంది తెలంగాణలో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతారు. రేవంత్ రెడ్డి అవుతుంటే 14/3/2024లో పీసీ ఘోష్ కమిషన్ వస్తుంది. పీసీ ఘోష్ కమిషన్ ఇది చేస్తున్న క్రమంలోనే దానికన్నా ముందు విజిలెన్స్ ఎంక్వైరీ, మీరు విజిలెన్స్ గురించి కూడా మాట్లాడారు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తుంది. చేస్తే వాళ్ళు మొత్తం కోడిగుడ్డు మీద ఈకలన్నీ వీకి ఒక 20 మంది ఇంజనీర్ల మీద క్రిమినల్ కేసు బుక్ చేయాలి, వీళ్ళందరి పెన్షన్లు ఆపాలి, వీళ్ళందరి ప్రమోషన్లు ఆపాలని చెప్పేసి వాళ్ళ మీద ఇది పెడతారు. ఒక్కొక్కరి ఇంట్లో 200 కోట్లు 300 కోట్లు దొరికినాయని చెప్పి అది అన్ని తర్వాత వస్తుంది. దాని తర్వాత 24 తర్వాత 25లో ఒక 3 ఇంజనీర్ల మీద, ఇంకా అప్పటికి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వలే. 25 సంవత్సరంలో 3 చీఫ్ ఇంజనీర్ల మీద అవినీతి నిరోధక శాఖ దాడులు చేస్తుంది. అవి ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయంటే బూక్యా హరిరామ్ 30 సంవత్సరాల సర్వీసు, 1989లో జాయిన్ అవుతాడు. 2025లో ఆయన మీద అరెస్ట్ చేస్తారు. ఇప్పటికి కూడా ఆయన సర్వీస్లో ఉన్నాడు. ఆయన భార్య కూడా చీఫ్ ఇంజనీరే. రెండవది నూనె శ్రీధర్ 1992లో సర్వీస్లో జాయిన్ అవుతాడు. 2025లో ఆయన అరెస్ట్ చేస్తారు. చీటి మురళీధర్ 1976లో సర్వీస్లో జాయిన్ అవుతాడు. 2025లో ఆయన మీద అరెస్ట్ చేస్తారు. వీళ్ళ ముగ్గురి అక్రమంగా వీళ్ళ దగ్గర ఉన్న ఆస్తుల చిట్టా మొత్తం కలిపితే 25 కోట్లు. ముగ్గురు కలిపి 25 కోట్లు. శంకర్ గారు ఇప్పుడు 200 కోట్లు అని మీరు అంటున్నారు కాబట్టి ముగ్గురివి కలిపితే 25 కోట్లు. బూక్యా హరిరామ్ దగ్గర 9 కోట్లు, 8 కోట్ల 98 లక్షలను చూపించారు. అదే విధంగా నూనె శ్రీధర్ దగ్గర 5 కోట్లు 6 కోట్లు చూపించారు. అదే విధంగా ఈయన దగ్గర చీటి మురళీధర్ దగ్గర 9 కోట్లు చూపించారు. వీళ్ళకు చట్ట ప్రకారం వాళ్ళు మొదటి సంవత్సరం నుంచి చివరి సంవత్సరం వరకు జీతం తీసుకుంటే, వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు జీతం తీసుకుంటే అవి తిప్పి కొడితే ఒక 20 కోట్లు అవుతాయి. వీళ్ళకి అక్రమంగా ముగ్గురు కలిపితే దొరికింది 5 కోట్లు. మీరు ఒకసారి ఆలోచించండి. 1976లో ఒక 50 గజాల భూమో 100 గజాల భూమో హైదరాబాద్ మహానగరంలో కొనుక్కొని దాన్ని అమ్మకుండా పెట్టేసుకున్నారు. ఇప్పుడు అది 50 కోట్లు అవుతుంది. 76లో భూమి కొనుక్కుంటే 25లో కనీసం అంటే ఆ 500 గజాలు 50 కోట్లు అవుతుంది. ఈజీ అవుతుంది. కరెక్ట్. సో అలాంటివి అన్ని పరిగణలోకి తీసుకోకుండా అక్రమంగా వాళ్ళ మీద అక్రమ ఆస్తుల కేసులు పెట్టి ముగ్గురు జైలు పడేసిండ్రు. దీన్ని అదే సమయంలో చంద్రబాబు నాయుడు బనకచెర్ల పోలవరం రింగ్ గురించి మాట్లాడతాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి 80,000 కోట్ల రూపాయల లోన్ కూడా తెచ్చుకుంటాడు. రేవంత్ రెడ్డి కళ్ళు అప్పగించి చూస్తుంటాడు. హరీష్ రావు గారు మాట్లాడేదాకా బనకచెర్ల వల్ల తెలంగాణకు రావాల్సిన 1000 టీఎంసీల వాటా పోతుంది, దాంట్లో మనకు 400 టీఎంసీలు పోతుంది. సో మనం మన నెట్వర్క్ను పెంచుకోవాలి, మనం బాగా ఇన్వెస్ట్ చేయాలని మాట్లాడుతూ బనకచెర్లను మేము అపోజ్ చేస్తాం అని
అప్పుడు చెప్తే అప్పుడు ప్రభుత్వం నిధులేసి వీళ్ళందరూ పోయి కొంతమంది పోయి ఢిల్లీలో డ్రామా చేసిండ్రు. అంతవరకు ఎవ్వరు కూడా మాట్లాడలేదు. మీకు అర్థమైందా? బనకచెర్ల, పోలవరం, రేవంత్ రెడ్డి ఈ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు, 3 చీఫ్ ఇంజనీర్ అరెస్ట్ చేయడం, అదేవిధంగా పీసీ కమిషన్ ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడకపోవడం, అంతకంటే ముందు ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ పేలుళ్ల ప్రస్తావన, అగంతకుల ప్రస్తావన తీసుకురాకపోవడం, నేను మొత్తం రిపోర్ట్ మొత్తం చదివాను ఎన్డీఎస్ఏది. ఓకే చేయకపోవడం, అదేవిధంగా కిషన్ రెడ్డి లెటర్ రాయడం, బండి సంజయ్ మాట్లాడడం, ఇవన్నీ కూడా ఒకసారి ఒక విడివిడిగా కనిపిస్తాయి. వీటన్నిటి కూడా ఒకే ఫ్రేమ్లో పెట్టి చూస్తే మీకు క్లియర్గా ఈ కాన్స్పిరసీ అర్థమవుతుంది. అంటే ఇవన్నీ ఒక ఫ్రేమ్లో పెట్టి చూస్తే ఏమర్థమవుతుంది అంటే ఏమర్థం అవుతుంది? తెలంగాణ మీరు ఎందుకు విడగొట్టిండ్రు బిడ్డ? మీకు నిజంగా మిమ్మల్ని ఈ తెలంగాణను తీసుకొచ్చింది కేసీఆర్, ఆయనకు మేము తగిన గుణపాఠం చెప్తాం బిడ్డ. తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మీరు ఆంధ్ర పెట్టుబడిదారుల కాళ్ళ ముంగిట పడి ఉండాల్సిందే. మాకు వెనుక నరేంద్ర మోడీ ఉన్నాడు, పక్కన చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, మా దగ్గర సిబిఐ ఉన్నది, మా దగ్గర ఈడీ ఉన్నది, మిమ్మల్ని ఎట్లయినా కూడా మెడలు వంచుతాం అన్న లెసన్ తెలంగాణ ప్రజలకు చెప్పడం కోసమే ఈ పీసీ ఘోష్ ఈ డ్రామా అంతా నడుస్తుంది.